నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధి నందు నూతనంగా ఏర్పాటు చేసిన మాధురి జ్యువెలర్స్ నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని మాధురి జ్యువెలర్స్ వారు నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమం అద్భుతంగా ఉందని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నెక్లెస్ అందంగా ఉందని, శ్రీకాళహస్తి పట్టణంలోని నెక్లెస్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన మాధురి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబి నారాయణి నమోస్తుతే. మేడం ఒకసారి సరిపోతాయి కలర్ లో స్టార్స్. పందలపాక హైస్కూల్లోని పాజిటివ్ కేసుల సంఖ్య 6కు పెరిగింది. ఇంకొక టీచర్ అనారోగ్యంతో లీవ్లో ఉన్నారు. ఆయనకి టెస్టులు చేయవలసి ఉంది. మొత్తం 280 మంది విద్యార్థులకు టెస్టులు చేయగా మిగతా విద్యార్థులకు టెస్టులు చేయాల్సి ఉంది. పెదపూడి మండలం జి మామిడాడ, పెద్దాడ మరియు పెదపూడి గ్రామాలలో ముంపుకు గురైన పంట పొలాలను అధికారుల బృందంతో కలిసి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. మధ్యలో
ఉండరా బాబు, నువ్వే పడకూడదు, వెళ్ళకూడదురా. మన ఫోటోలు ఉంటాయి కదా. మాసి తీసేయి. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది. ఏదైతే మొత్తం ఫాలోవర్స్ వస్తుంది మొత్తం లాగండి సార్. వదిలేస్తే బెటర్ అండి. ఎందుకంటారా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి నూతన సమాధి ఆవిష్కరణ కేదారినాథ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి నూతన సమాధి ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని బ్రహ్మగుడి వద్ద ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి స్వరూపానంద స్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన కావించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హిందూ మత ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యుల యొక్క ఆధ్యాత్మిక జీవిత చరిత్ర గురించి కార్యక్రమంలో పాల్గొన్న భక్త జనానికి వివరించారు. దేవస్థాన సిబ్బంది మరియు दीर्घायुष्याभिवृद्ध्यर्थम अतिवृष्टि अनावृष्टि बाधा निवृत्त्यर्थम अस्मिन् देवालये सर्वेषाञ्च भक्तजनानां आगमनानां सर्वेषां भक्तजनानां मनोवाञ्छार्थौ महागणाधिपूजां करिष्ये। ओम
మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రాంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 10వ వార్డులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 10వ వార్డులో పర్యటించేటప్పుడు ప్రజలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పడం తనకు సంతోషంగా ఉందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తమ నాయకులు వెంటనే ఆ సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టడం వల్ల నేడు ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. అదే పెద్ద కలవ సార్ అందరూ వచ్చి చూసుకోపోతారు. చాలా వర్షం వస్తే ముందు మాట్లాడండి. కాలు ఇక్కడ కాదు, ఆ కూడి కనిపిస్తారు, దీని అంతా రెడీ చేయాలి అని అటాచ్మెంట్ కొన్ని ఫ్రోడ్స్ కావాలి. చిన్నదైతే ఫ్రోడ్స్ కమిషన్తో చేసి అని చెప్పొచ్చు. దాన్ని నెక్స్ట్ బడ్జెట్లో పెట్టండి, ఎట్లయినా పెట్టండి. దీని అంతా అది ఆ కాలం అంతా పూడికెత్తు దీన్ని కొంచెం క్లీనింగ్ చేసుకుంటే అవుతుంది తల్లి. చేయిస్తానమ్మా. అదే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది, క్రోర్స్, అందువల్ల దాన్ని పెడతాను తల్లి, పెట్టి చేయిస్తాను తల్లి. చేయిస్తాము. చూడ కొద్దిగా పెట్ట బిట్ వరకు పెట్టు. రే బాను సైకిల్ వచ్చింది, సైకిల్ రాసుకోరా. రే సైకిల్ రాసుకోండి. సైకిల్ ఫోన్ నెంబర్, కొత్త సైకిల్ ఇస్తారు. వచ్చే నెల జగన్ పట్టే రోజు ఇస్తారు సైకిల్. ఫోన్ నెంబర్ చెప్పండి. మా వాళ్ళని చెప్పి రాసుకో బాను, రాసుకొని ఎందుకు లేదు ఏమ్మా వాలంటీర్లో ఎందుకు రాలేదు? ఏం ప్రాబ్లం? ఎందుకు రాలేదు? మనం ఏం చెప్తున్నాం, నువ్వేం చెప్తున్నావు? ఆ దగ్గర 2 ఉన్నాయి, ఎందుకైనా రాలేదని ఆమె అంటున్నాను. ఎందుకంటే 50 ఇల్లులు చూసా రాసుకొచ్చి ఎంకరేజ్ ఏం ప్రాబ్లం? రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిభ గల క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించే విధంగా క్రీడా సౌకర్యాలు పెంచుతున్నారని అన్నారు. సీఎం కప్ పోటీలు ఇందులో భాగమేనని, నియోజకవర్గాల స్థాయిలో క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని, అనంతరం రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. మీ పేరు గురించి చెప్పండి సార్కి. బాబు మాస్టరు గురుకుల పాఠశాల లేడీస్ ఎవరు లేదు సార్. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామంలో సర్పంచ్ జొన్నకూటి మనమ్మ ఆధ్వర్యంలో పామాయిల్, కొబ్బరి తోటల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వింత వీరరాఘవరెడ్డి, ఉద్యాన శాఖ అధికారి నరేంద్ర, ఉద్యాన సహాయకులు మూర్తిరాజు, రైతులు పాల్గొన్నారు. నరేంద్ర కుమార్ ఉద్యాన శాఖ అధికారి, అలాగే ఉద్యాన సహాయకులు మూర్తిరాజు, అలాగే మన రైతులు వాదాలకుంట రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన మనకి రూబోజ్ వైట్ ప్లే అంటే సర్పిలాకార తెల్లదోమ
కంట్రోల్ కోసం అని చెప్పేసి ఏమేమి పద్ధతులు ఆచరించాలి అనేది దాని మీద మీటింగ్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యాన శాఖ అధికారి లాగా నేను మాట్లాడుతూ దానికి మనకి తెల్ల అట్లు పసుపు అట్లు మనకి తోటల్లో కొబ్బరి తోటల్లో కానీ ఆయిల్పాన్ తోటల్లో కానీ పసుపు అట్లు అంటించుకోవడం, అలాగే రాత్రిపూట చిన్న చిన్న మంటలు పెట్టడం, అలాగే మనకి ఇసారియా ఫ్యూమరోజా అనే మందుని ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వాదాలకుంట హైస్కూల్లో నాడు నేడులో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి పాఠశాల హెచ్ఎం వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కొడమంచులి సూర్యచంద్రం, శ్యామ్ కుమార్, తెలుగు పండిట్ రాఘవులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నేను విజయ్ కుమార్ని, వాదాలకుంట జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మనబడి నాడు నేడు కార్యక్రమాలు భాగంగా పాఠశాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారు పాఠశాల అభివృద్ధి కొరకు 25 లక్షలు, దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అనగా ఫ్లోర్ టైల్స్ వేయడం జరిగింది, రూఫ్ వర్క్ దానిపైన టాప్ వేయడం జరిగింది, అలాగే దీంట్లో భాగంగా సంప్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పాఠశాల చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ని చాలా చక్కగా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా నూతనంగా వాష్రూమ్స్ పిల్లలందరికీ ఉపయోగపడేలాగా, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్కి ఉపయోగపడేలాగా వాష్రూమ్స్ అనేవి కూడా చాలా చక్కగా నిర్మించబడ్డాయి. అంతేకాకుండా అలాగే వాకింగ్ టైల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి కొంత పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టబడ్డాయి. అలాగే PCA కమిటీ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. దానిలో భాగంగా పిల్లలకి అనుకూలంగా ఉండడం కోసం వాళ్ళు PCA వారు అందరూ కూడా నిర్ణయం తీసుకుని చక్కగా పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వృధాగా పడి ఉన్నటువంటి ఆ చెత్త అంతటిని తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ యొక్క నిర్మాణంలో భాగంగా PCA కమిటీ వారు చక్కగా వాటికి పెయింట్ వేయడము, ట్యాప్స్ నిర్మించడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబడ్డారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పాఠశాలలో విద్యార్థులకు అనుకూలంగా ఉండేలాగా చేయడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డిలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టమూ చేయకుండా ఆదుకోవాలని అన్నారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మేము రైతుల పక్షపాతి అని కేసీఆర్ చెప్పుకునే రైతు ప్రభుత్వం ఈ కాంటలు చేయడం లేదు. ఈ రోజు 20 రోజుల నుంచి మనం కాంటలు పెట్టినట్టయితే ఒక రైతు ధాన్యం కూడా నానేది కాదు, ఈ అందరికీ బాధలు అయ్యేటి కావు. ఒక రోజు నైట్ ఇక్కడ చేసినట్టయితేనే అధికార పార్టీ నాయకులకు అర్థమవుతుంది, కళ్ళలో వండుకున్నట్టు అయితే అర్థమవుతుంది, వాళ్ళ బాధ ఏందో రైతుల బాధ ఏందో అర్థమవుతుంది. కావున చెప్తున్నా, అయ్యా అధికార పార్టీ నాయకులారా, మీ అధికారులారా, మీకు కూడా చెప్తున్నాం. మేము ఈ రోజు 8 రోజులైంది ఇనాగ్రేషన్ చేసిపోయి, మనం కాంట్రాక్ట్ ఇనాగ్రేషన్ చేసిపోయి ఆ రోజు నుంచి జోకినట్టయితే కూడా 25 లారీలు వెళ్ళిపోయేటి. ఈ ధాన్యం తడిచేది కాదు. ఈ రోజు మేము అధికార ప్రతిపక్ష నాయకులు చెప్తున్నా, నేను ప్రతి తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఇది తడిచిందని, ఇది మొలకెత్తిందని ఏదనకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలా, ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేయాలా, రైతుకు న్యాయం చేయాలా. రైతుకు న్యాయం చేస్తామని చెప్పి పార్టీ నాయకులు చెప్తాం. దయచేసి ఇప్పటికైనా ఇది గమనించి ఈ రైతులను తొందరగా ఆదుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి కొబ్బరికాయలకు ఫోజులు కొట్టేసి ఏదో మేము వచ్చినాం ఇనాగ్రేషన్ చేసినాం అని ఫోజులు ఇవ్వడం కాదు. రైతులను తొందరగా ఇలాంటి పరిస్థితి రాకుండా ఆదుకొని వీళ్ళకు వెన్నెముక్కగా ఉంటారని చెప్పి, రైతులు దేశానికి వెన్నెముక్క కాదు, మీరు ముందు వెన్నెముక్కగా ఉండండి. రైతులు ఇంకా ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. లేని పక్షంలో దీనిపైన తీవ్రమైన మీరు ఎదుర్కో. హిందూపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు సక్రమంగా హాజరు కారని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు రూపంలో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ వైద్యశాలలో కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. హిందూపురం ప్రభుత్వ వైద్యశాలలో సక్రమంగా వైద్యం అందించడం లేదని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గర్భవతులకు ఆపరేషన్ల విషయంలో సిజేరియన్ ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ఆసుపత్రిలో సూచిస్తున్నారని తెలిపారు.
నిరుపేదలు పేద కుటుంబాలకు చెందిన వారు ఒక్కొక్క ఆపరేషన్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 నుంచి 40 వేల దాకా ఖర్చు వస్తుందని అది భరించలేకపోతున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ వైద్యశాలలో పనిచేసే సిబ్బంది వేలకు హాజరై రోగులకు వైద్యం అందించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10 రోజులలోపు సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యశాలలు సిబ్బంది కొరత లేకుండా త్వరలో నియమిస్తామని అన్నారు. అజెండా ఐటమ్స్ డిస్కస్ చేసింది ఏంటంటే మనకి హాస్పిటల్ సంబంధించి ఒకటి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ యాక్టివిటీస్, డెలివరీలు కొన్ని తక్కువ అవుతున్నాయి, రెఫరెన్స్ సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది డిస్కషన్ జరిగింది. మనకు ప్రస్తుతము హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్స్ గైనకాలజీ కోసము డెడికేటెడ్గా ఇద్దరిని పెట్టాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఒక గైనకాలజిస్ట్ ఇప్పుడు ఉన్నారు, ఇంకొక గైనకాలజిస్ట్ కూడా ఇంకొక వారంలో లీవ్ అయిపోయి వస్తారు. సో నలుగురిని డెడికేటెడ్గా అంటే 2 గైనకాలజిస్టులు 2 మెడికల్ ఆఫీసర్స్ డెడికేటెడ్గా ఇంకా ఓన్లీ రీప్రొడక్టివ్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరిగింది. దీని నుంచి డెఫినెట్గా మనకి సర్జరీ ఇక్కడ నెలకి ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 350 సర్జరీస్ అవ్వాలి. సో అది డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 220 అలా చేస్తున్నారు. ఇంకొక గైనకాలజిస్ట్ ఒక మెడికల్ ఆఫీసర్ ఎక్స్ట్రా యాడ్ చేశాం. దాంతో డెఫినెట్గా ఆ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మనము దీన్ని కూడా సెక్షన్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం 15% ఉంది మనకి అన్ని హాస్పిటల్స్లో కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, 20 ఉంటుంది సెక్షన్ కేసెస్. సో అది పర్సంటేజ్ అయితే పర్లేదు, కానీ ఇంకా మనకి అది కూడా ఇంకా వీలైనంత వరకు తగ్గించమని మాట్లాడడం జరిగింది. హాస్పిటల్లో మనకి టెస్ట్ సంబంధించి అంటే మీరు అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఇంకేమైనా డయాగ్నోస్టిక్స్ టెస్ట్కి వచ్చినప్పుడు అవి కూడా చాలా తక్కువ ఉంది. అవి కూడా మనం ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంటికి అడ్జస్ట్ చేసి కొంత పెంచమని చెప్పడం జరిగింది. వాళ్ళకి చూసే ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇవే కాకుండా మనకి ఏదన్నా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మనం ఒక MOU చేసుకొని బయట చేసి వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్గా పేమెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్ట్రాసౌండ్ అంటే సోనాలజిస్ట్ లేవు. సో అలాంటివన్నీ మనము బయట చేసుకొని పేమెంట్కి అంటే పేషెంట్కి ఖర్చు లేకుండా గవర్నమెంట్ ద్వారా పే చేయడానికి MOU కూడా ఆల్రెడీ పాత పద్ధతి ఉండేది, దాన్ని రెన్యూ చేయమని చెప్పడం జరిగింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సిబ్బందిని పాయకరావుపేట వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. టోల్ ప్లాజాలో టోల్ ఫీజు అడిగినందుకు విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వ్యక్తిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్లో టోల్ ప్లాజా యాజమాన్యం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు నక్కపల్లి పోలీసులు తెలిపారు. వచ్చాడన్నా గొడ్డుగూడ కూడా బడ జరుపుకున్నారా? గొడ్డుగూడ కూడా బడ జరుపుకున్నారా? అక్కడ కొట్టాడు చెప్పాను. నువ్వు లెక్క తీసేసుకుని వాళ్ళు కూడా ఎక్కడ అయితే తీసేస్తే వాళ్ళు కూడా టోల్గేట్ పాస్ తీసుకోవాలి. అన్నా కేదార్నాథ్లో మోడీ గారు జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా శంకరాచార్యులు నడియాడిన ప్రాంతాల్లో ఒకటైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో కలిసి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు భూమా కిషోర్ రెడ్డి పాల్గొని స్వామిక్షేత్రం నందు కేదార్నాథ్లో మోడీ గారు జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా శంకరాచార్యులు నడియాడిన ప్రాంతాల్లో ఒకటైన అహోబిలం
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో కలిసి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కగ్గోలు హరీష్ బాబు, బీజేపీ సీనియర్ నాయకుడు మేడ మురళీధర్, నంద్యాల పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల గంగాధర్, హిందూపురం పార్లమెంటు జిల్లా సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, బోరెడ్డి లక్ష్మీరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వార్డు మెంబర్గా నామినేషన్ వేయటానికి వెళ్లిన 9వ వార్డు మెంబర్గా సుందరగిరి నజీమున్ చేతిలో నుండి పట్టపగలే దారుణంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పేపర్లను ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా నజీమున్ విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్కు ఫోటోలు కావాలని ఎలక్షన్ అధికారి చెప్పడంతో ఫోటోలు తీయించుకోవడం కోసం వెళుతున్న తరుణంలో నామినేషన్ల కవర్ను కొందరు గుర్తు తెలియని దుండగులు లాక్కుని వెళ్లారని చెప్పారు. నామినేషన్ కవర్ లాక్కుని వెళుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుందరగిరి నజీమున్ అండి. నేను 9వ వార్డుకి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను నామినేషన్ పత్రాలు తయారు చేయించుకొని ఫోటోల కోసం రామా స్టూడియోకి వెళ్తుంటే పోలీస్ సిబ్బంది అక్కడే నిల్చొని ఉన్నారు. ఎక్కడికమ్మా అని అడిగారు. అడిగితే నేను ఫోటో దిగడానికి వెళ్తున్నాను సార్ అంటే వెళ్ళాను సార్. 2 అడుగులే వేసింది. 2 అడుగులు వేసేసరికి ఎవరో వచ్చి నా చేతిలో కవర్ లాక్కెళ్తుంటే సార్ నా కవర్ లాక్కెళ్తున్నారని నేను పెద్దగా కేకలేసిన పోలీస్ సిబ్బందులు అసలు స్పందన లేదు సార్. నేను లోపలికి వెళ్తుంటే నేను ఒక అభ్యర్థిని వెళ్తుంటే నువ్వు నామినేషన్ ఫోటో కన్నమ్మా అన్నారు. నేను ఫోటోకే వెళ్తున్నా. ఒక ఆడ మనిషి చేతిలో కవర్ లాక్కెళ్తుంటే పోలీసుల దగ్గర ఉండి చూస్తూ ఉంటారా? మీరు చూస్తూ ఉంటారా? ఇది న్యాయమేనా మీకు? నేను అక్కడికి ఒకటి సార్ నేను హైకోర్టుకి కూడా పిటిషన్ పెట్టుకున్నా. నాకు పోలీసులు సపోర్ట్ కావాలని చెప్పేసి పిటిషన్ పెట్టుకున్నప్పుడు నాకు ఇలా జరిగింది. పోలీసుల స్పందన లేనిది అసలు మాకు న్యాయం చేస్తారు. మేము ఉన్నాం. మాకు నామినేషన్లకి ఇక్కడికి పంపించమంటే నామినేషన్లకి వాళ్ళు ఇవ్వాలి, మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. రేపు మేము జంగేశ్వరం నామినేషన్ మాకు రక్షణ ఏమిస్తారు? ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.